సేవకులు ఉండాలా, సేవకుడు ఆలోచన లేకుండా మందిరం కట్టవద్దు. అన్నారు చూద్దాం. ఎజ్రా గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఆ షల్తీయును కుమారుడైన జెరుబ్బేబెలును ఓజాకు కుమారుడైన యెహోషువను లేచి యెరూషలేమునందు దేవుని మందిరమును కట్టనారంభించినప్పుడు మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా నుండి సహాయము. యెరూషలేములో సొలొమోను మందిరాన్ని కడుతున్నాడు. అవజాగ్రత్తగా వెళ్ళాలి. మందిరాన్ని కట్టేటప్పుడు సేవకులు అక్కడ ఉండాలా, ప్రవక్తలు అక్కడ ఉండాలా, యాజకులు అక్కడ ఉండాలా. సొలొమోనుకు మందిరం కట్టడానికి అంత ఈజీగా దేవుడు పర్మిషన్ ఇవ్వలే. ఇప్పుడు ఎవరి దగ్గర 10 లక్షలు ఉంటే వాడు మందిరం కట్టేస్తున్నాడు. సేవకుని మంచి చెడ్డ కూడా ఇప్పుడు అడగరు, సేవకులతో ముచ్చటించరు, సేవకుని సలహాలుగా తీసుకో. కానీ ఇక్కడ బైబిల్లో రాసిన అక్కడ ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. వారందరి యొక్క సలహాలు తీసుకుంటూ రాజు అయినటువంటి సొలొమోను మందిరాన్ని కట్టాడు. నీకు ధనం ఉండొచ్చు, నీకు బలపడి ఉండొచ్చు, నీకు ప్రతిష్ట ఉండొచ్చు, అన్నీ ఉంటాయి. కానీ సేవకులు కూడా కొంతమంది అడగరు. సేవకుడి ద్వారా పునాది మొదలుకొని లాస్ట్ చివరి వరకు సేవకుడి యొక్క సలహాలు తీసుకునే ఆలయాన్ని కట్టాలి. ఇది నా మాట కాదు, బైబిల్లో రాశారు. సొలొమోను మందిరం కట్టేందుకు ప్రవక్తలను నియమించాడు, ప్రవచించమన్నాడు, ప్రార్థించమన్నాడు, యాజకులను పిలిచాడు, ప్రార్థన చేయమన్నాడు. వారితో సలహాలు తీసుకొని ఆలయాన్ని మందిరాన్ని కట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. మందిరం అంటే ఊరికి ఆషామాషి కాదు. ఆలయం అంటే ఊరికి కట్టినాం, డబ్బులు ఉన్నాయి, డబ్బులు తెచ్చినాం, డబ్బులు ఎంతైనా ఇస్తారు అది కాదు. ప్రార్థన చేత మందిరాన్ని కట్టాలి. మోకాటి అనుభవంలో మందిరాన్ని కట్టాలి. సేవకుని యొక్క ప్రార్థనా శక్తి చేత మందిరాన్ని, ఆలయాన్ని కట్టుకోవాలి. ఇష్టానుసారంగా మందిరం కట్టకూడదు. ఎందుకు? సమస్త జనులకు నా మందిరము, సమస్త జనులకు ప్రార్థనా మందిరం. నీ గోడు వినే స్థలం ఇది. ఈ మందిరంలో దేవుడి నివాసం ఉండాలి. దేవుడు నిన్ను నన్ను చూడాలి. ఎంత పరిశుద్ధంగా ఉండాలి ఆలయం. దేవాలయం చాలా పరిశుద్ధంగా ఉండాలి.